ఈ మంత్రం మీ జేబులో ధనం పెంచుతుంది, కానీ ఒక్క నిబంధనతో. మనిషి జీవితంలో ధనం అనేది కేవలం నోట్ల రూపంలో కాదు, అది ఒక శక్తి. మన చైతన్యం, మన లక్ష్యం, మన దృష్టి ఇవన్నీ కలిస్తే ఆ ధనశక్తి మన వైపుకు ఆకర్షితమవుతుంది. కానీ కొంతమంది ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవదు. ఆర్థికంగా ఎదగాలన్న కలలు కలుస్తారు, కాని ఆ కలలు ఆగిపోతుంటాయి. ఇలాంటప్పుడు ఓ చిన్న మంత్రం, ఓ చిన్న శ్రద్ధాపూర్వక ప్రాక్టీస్ మీ జీవితాన్ని మార్చగలదు. ఈ మంత్రం మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, శ్రేయస్సును పెంపొందిస్తుంది. కాని ఇది మ్యాజిక్ కాదు, ఇది ధర్మబద్ధమైన శక్తిని ఆహ్వానించే పద్ధతి మాత్రమే. ఈ మంత్రం దేవీ లక్ష్మికి చెందినది. ఆమె రూపం కేవలం పద్మాసనంలో కూర్చున్న దేవత మాత్రమే కాదు, ఆమె ఒక చైతన్య రూపిణి, ఒక ధన సంపదను నియంత్రించే శక్తి. ఈ మంత్రం దివ్యంగా ఉంది, చిన్నగా ఉంది, కానీ ప్రభావం మాత్రం ఎంతో గొప్పది. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః. ఇంతే. ఈ మంత్రాన్ని రోజూ ఉదయం స్నానమనంతరం గోమయ దీపం వెలిగించి 108 సార్లు జపించండి. ఓ చిట్కా: దీపం పసుపు గింజలతో తయారుచేసి వెలిగిస్తే ఆ శక్తి ఇంకా బలంగా పనిచేస్తుంది. జపించే సమయంలో మీ చెంత ఉండాల్సింది విశ్వాసం, మీ హృదయంలో ఉండాల్సింది ధర్మబద్ధమైన కోరిక. మీరు కోరేది మీకే కాదు, మీ కుటుంబానికి కూడా శ్రేయస్సు కావాలనే సంకల్పం కావాలి. ఈ మంత్రం వల్ల ఏం జరుగుతుంది? మీ ఇంట్లో నిత్య ఆర్థిక ప్రవాహం మొదలవుతుంది, సాయం చేసే వ్యక్తులు ఎదురవుతారు, పనులు పూర్తయ్యే వేగం పెరుగుతుంది, ముందు నష్టం వాటిల్లిన చోటనుంచి అదృష్టం తిరిగి వస్తుంది. అలా అని ఒక్కరోజు చెబితే డబ్బు జారిపడుతుంది అనుకోవద్దు. ఈ మంత్రం ఒక జీవన శైలి, ఒక ఆధ్యాత్మిక సాధన. ఇది జపించేటప్పుడు మీరు చేసే ప్రతి మంత్రధ్వని మీ చుట్టూ దివ్యశక్తిని సృష్టిస్తుంది. ఈ శక్తే కొద్ది రోజుల్లో మీ జీవన మార్గాన్ని మారుస్తుంది. ఈ మంత్రం చెప్పాలంటే మీరు ఏమి త్యాగం చెయ్యాలి? పాప కర్మల నుంచి తప్పుకోవాలి, దురాలోచన నుంచి దూరంగా ఉండాలి, మీ సంపాదన ధర్మబద్ధంగా ఉండాలి. అప్పుడు ఈ మంత్రం నిజంగా ఫలిస్తుంది. ఈ మాటలు వందల మంది అనుభవించినవి. కాబట్టి మీరు కూడా ప్రయత్నించండి. ఒక పద్ధతి ప్రకారం, ఒక భక్తితో ఈ మంత్రాన్ని ప్రతి ఉదయం 21 రోజులు చదవండి. మీరు చూడండి, ఏవైనా మార్పులు మొదలవుతాయా లేదా అని. మన చేతిలో ధనం ఉండాలని మనసు కోరుతుంది, కాని మన చిత్తశుద్ధి, శ్రద్ధ ఉండాలి. అప్పుడే ధనశక్తి కూడా మన వైపు చూస్తుంది. ఈ మంత్రం మీకోసమే. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః. వారాహి శరణం.